దావోసులో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డును నమోదు చేసింది. దావోసులో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇప్పటి వరకు 1.64 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 4 రెట్లకు మించి పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా 47,550 ఉద్యోగాలు లభించనున్నాయి. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మూర్తి దావోస్ లో పెట్టుబడుల పరంపర అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ సరికొత్త రికార్డులు అయితే నెలకొల్పింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెట్టుబడులు పెద్ద ఎత్తున కూడా రాష్ట్రానికి తరలి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కీలక ఒప్పందాలు అయితే జరిగాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు 1,64,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే సాధించింది. గత ఏడాది కూడా దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ముఖ్యంగా రాష్ట్రానికి 40,232 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి 4 రెట్లు అధికంగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ముఖ్యంగా దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరూ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమ మంత్రి శ్రీధర్బాబు సారథ్యంలో ఈ బృందం అంతా కూడా పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా పలు కంపెనీల సీఈఓలతో కూడా వాళ్ళు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఒప్పందాలు కూడా తెచ్చుకున్న పరిస్థితి జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈ ఫ్యూచర్ సిటీని ఆకర్షిత చేసినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఏదైతే ఇచ్చినట్టు ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టయితే హైదరాబాద్ అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం కావున ఖచ్చితంగా పెట్టుబడులు పెడితే అనుకూల లక్ష్యాలను సాధించవచ్చన్నటువంటి అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు వివరించే ప్రయత్నం చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పారిశ్రామిక విధానం కావచ్చు, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రభుత్వ పారిశ్రామికవేత్తల దృష్టిని కూడా ఆకర్షించింది. ముఖ్యంగా దేశ విదేశాలకు చెందినటువంటి 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేస్తుంది. ఇందులో ప్రధానంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంధన రంగాల్లో అంచనాలకు మించిన భారీ పెట్టుబడులు అయితే సాధించింది. దావోస్ లో వరుసగా 3 రోజుల పాటు ప్రభుత్వం మొత్తం 1,64,000 కోట్ల పెట్టుబడులు సాధించింది. ఇందులో దాదాపు 47,550 మంది ఉద్యోగాలు అయితే ఈ పెట్టుబడుల ద్వారా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజుతో దావోస్ పర్యటన ముగిస్తుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ కు చేరుకోబోతుంది. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. We are on behalf of our state of Telangana. You know, last year was the first time for the new government under the leadership of Mr. Revanth Reddy. We were in here. We were quite successful in getting investment to our state. As our state reflects, the state of Telangana reflects, the image of Telangana reflects in technology side, in terms of bio tech areas, and also in terms of agro processing. And under the supervision and the guidance of our Chief Minister, we are concentrating on skill development at the highest level. So these are the 4 priority areas, and this time we would like to see more of alternative energies sector. So this is the areas where we are concentrating, and we would like to really explore about the disruptive technologies and the emerging technologies and the cutting-edge technologies which we will be the leaders for tomorrow. And as everybody knows, in terms of pharma and life sciences, you know, we cater to about 33% for the vaccine production for the world.